2026 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ కాళేశ్వరం విషయంలో మరొక డిమాండ్ మొదలైంది. అది ఏంటంటే కేసును సిబిఐకి అప్పగించాలి. సిబిఐకి అప్పగించండి. ఇప్పటిదాకా 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఒక అడుగు ముందు పడలేదు. ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. వాళ్ళ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. కేవలము 420 హామీలు 6 గ్యారంటీలను అమలు చేయలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకంగా బీజేపీ దీన్ని అభివర్ణిస్తున్నది. కాబట్టి ఇవాళ ఈ అంశాన్ని సిబిఐకి అప్పగిస్తేనే దీని మీద చర్యలు ఉంటాయి, అప్పటిదాకా చర్యలు లేకపోతే చర్యలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ ఒక ఆర్గ్యుమెంట్ను బీజేపీ ప్రజల ముందు పెట్టింది. నిజానికి వాస్తవంగా బీజేపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్లో నిజమెంత ఉన్నది అనే విషయానికి వస్తే నిజంగా ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు కాలేదు? మళ్ళీ వాళ్ళ అసెంబ్లీకి పోతే అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టినంత మాత్రాన ఇవాళ అది ఒక కొలికి వస్తుందా? అసెంబ్లీలో ఆమోదించినంత మాత్రాన, లేదంటే చర్యలకు అసెంబ్లీ ఆమోదించి చర్యలకు ఆదేశించమని పోలీసులను ఆమోదిస్తే రేపు కోర్టులలో ఇది నిలబడుతుందా? పూర్తి స్థాయిలో కోర్టులు దాని యొక్క రాజకీయ కక్షపూరితమైన చర్యగా తీసుకోవా? కోర్టులు ఇవాళ అసెంబ్లీలో ఉన్న అసెంబ్లీతో ఆమోదానికి కోర్టుకి సంబంధం ఏంది? ఎఫ్ఐఆర్లకు సంబంధం ఏంది? సో ఎఫ్ఐఆర్కు చేయకుండా ఇవాళ దాన్ని అసెంబ్లీకి రాజకీయ వేదికగా మార్చేసి ఆ రాజకీయ ఆర్గ్యుమెంట్లలో అదొక చర్చనీయాంశంగా తీసుకొని దాన్ని ఇవాళ ప్రజల మైండ్ సెట్ను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందా, లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదవుతుందా అనే అంశాల పట్ల ఇవాళ పెద్ద ఆసక్తికరమైన చర్చ జరగబోతుంది. అసెంబ్లీలు ఇవాళ జరుగుతున్న క్రమంలో కాళేశ్వరంపై 1,00,000 కోట్ల అవినీతి అంటే కాంగ్రెస్ అంటే అసలు 76,000 కోట్లే కదా ఖర్చు అయింది, మా 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అనే విషయాన్ని ఇవాళ బీఆర్ఎస్ లేవనెత్తుతున్నది. అంతేకాకుండా ఇవాళ దాంట్లో కావాలని కక్షపూరితంగా చేశారు, మమ్మల్ని బ్లేమ్ చేయడానికి మాత్రమే అది రాజకీయ కక్షపూరితమైన నివేదికలు, వాళ్ళ వన్ సైడ్ మాత్రమే ఆ నివేదికలు రూపొందించారు. మా సైడ్ నుండి పూర్తి స్థాయిలో మా ఒపీనియన్ తీసుకోలేదనేది ఇవాళ కోర్టులో వాళ్ళ మీద ఇంతవరకు అంటే స్టే ఇవ్వమంటే ఇవ్వలేదు. అలాగే మొత్తం ఆ నివేదిక కూడా కొంత మేరకు మాత్రమే బయటకు వచ్చి పూర్తి స్థాయిలో నివేదిక పబ్లిక్ డొమైన్ రాకముందే ఇవాళ బీఆర్ఎస్కి ఎట్లా చేరింది, కోర్టుకు ఎట్లా పోయింది అనే దాంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా కుమ్మక్కై ఈ రాజకీయం చేస్తుందా అనే దానికి కూడా కొంత ఇవాళ చర్చ మొదలైంది. వాస్తవం బీజేపీ కూడా దీంట్లో మరి నిజాయితీ బీజేపీకి ఉందా, చిత్తశుద్ధి ఉందా అంటే అన్నీ కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగంగా మాత్రమే ఈ కాళేశ్వరం వాళ్ళకొక్క ఏటీఎంగా మారిపోయిందని చెప్పి అంతకుముందు బీజేపీ ఏదైతే అన్నదో మరి ఈ ఏటీఎం అక్రమాల మీద కూడా మరి నిజంగానే చర్య కావాలంటే సిబిఐకి మాత్రమే అప్పగిస్తే అవుతుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం సిట్ సరిపోతుందా? సిట్ సరిపోతుంది కదా ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదయ్యే కేసులు వాళ్ళ మీద బుక్ చేయడానికి. మరి ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు, అరెస్టులు కూడా జరగలేదంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా అనే అంశంలో కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. సో అదే అంశాన్ని ఇవాళ బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. 20 నెలలు కూడా పట్టినప్పటికి కూడా ఇంతవరకు శిక్షలే రాలేదు, కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. మరి రేపు వీళ్ళని శిక్షించేటప్పుడు, జైల్లో పంపుడెప్పుడు, రికవరీ చేసేటప్పుడు, ఆ డబ్బులు తెలంగాణకు ఎప్పుడు ఖర్చు పెడతారో ఆ డబ్బులు ఇవన్నీ మొత్తం అవినీతి సొమ్మంతా మళ్ళీ రికవరీ చేసి వాటిని ఆ సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు చేపడతారని చెప్పేసి ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ లీడర్ అడుగుతున్నాడు. అలాగే ఇవాళ పాయల్ శంకర్ అడుగుతున్నాడు, దోషులకు ఎప్పుడు శిక్షిస్తారని చెప్పేసి, మీ వల్ల కాకపోతే మాకు అప్పయ్యపండి అని చెప్పేసి బీజేపీ ఇలా డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈ త్రిముఖ మన కాళేశ్వరం త్రిముఖ రాజకీయంలో నిజంగా శిక్షలు పడతాయా, పైసలు రికవర్ అవుతాయా, అవినీతి పైసలు అనేది ఒక $1 బిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇవాళ సరే అప్పటిదాకా కొంచెంసేపు దాన్ని పక్కన పెట్టేస్తే
ఇంకో డిమాండ్ కూడా ఇవాళ బీజేపీ చేస్తున్నది. పాయల్ శంకర్ 42% నామినేటెడ్ పదవుల్లో ఇవ్వండి బీసీలకు అడ్డమే ఉన్నది. మీరు ఎట్లా 42% టికెట్లు ఇస్తా అంటున్నారు కదా లోకల్ బాడీలో. సో నామినేటెడ్ పదవులలో కూడా ఇవ్వండి 42% అని చెప్పేసి అదొక న్యాయమైన డిమాండే కదా. మరి 42% ఇవ్వాలి కదా. ఇప్పటికే ఇచ్చిన వాటిల్లో మొత్తం అగ్రభాగం సింహభాగం ముఖ్యమైన శాఖలన్నీ రెడ్లకే ఇచ్చిన రేవంత్ రెడ్డి నిజంగా బీసీల పట్ల ఆయనకు ఏం చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఏం కనబడతలేదు. బీసీల 42% వాటా కేవలం రాజకీయంగానే అది కూడా మారిపోయింది. ఈ కాళేశ్వరం ఎట్లయితే రాజకీయ ఎజెండాగా మారిపోయిందో రేవంత్ రెడ్డి చేతిలో, అది కాళేశ్వరం ఉన్నట్టుగానే ఇవాళ 42% బీసీల అంశం కూడా అది రాజకీయ అంశంగా మారిపోయింది తప్ప దానికి ఒక పరిష్కారాన్ని మార్గాన్ని ఇవ్వలేకపోయింది అనేది వాస్తవం. సో ఈ వాస్తవాలని ప్రజల ముందు ఇవాళ బీజేపీ పెడుతుంది. మరి ఈ వాస్తవాలని ప్రజలు ఏమంటారో చూద్దాం. ప్రజలు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీజేపీ డిమాండ్ కరెక్టా కాదా, కరెక్ట్ అయితే ఏ మేర కరెక్టు అనే విషయంలో కామెంట్ తెలియజేయండి. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగంగా దీన్ని చూడాలి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక